నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు ఒక చక్కటి చందమామ కథ విందామండి. ఈ కథ 75 సంవత్సరాల నాటి కథ. పీతాంబరానికి పిసినారి అని పెద్ద పేరు. అతడి పిసినారితనం గురించి ఊళ్ళోని జనం కథలుగా చెప్పుకునేవాళ్ళు. అతడి భార్య కామాక్షి కాపురానికి వచ్చాక ఆమె నాలుక చవి చచ్చిపోయింది. మాగాయితో భోజనం, నీళ్ల మజ్జిగ తాగటం అంతే. అయితే కామాక్షి స్వతహాగా చాలా నమ్మకస్తురాలు కావటంతో అన్నిటికీ సర్దుకుంటూ వస్తున్నది. తన దుకాణానికి కావలసిన సరుకుల కోసం పీతాంబరానికి తరచూ పట్నం వెళ్లవలసిన పని తగులుతూ ఉండేది. ఒకసారి అతను అలాగే పట్నం వెళ్ళి మర్నాటి ఉదయం ఇంటికొచ్చాడు. తలుపు తెరిచిన కామాక్షి ముక్కున తళుక్కుమంటూ కొత్త ముక్కు పుడక మెరిసింది. పీతాంబరం ఒక్క క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే పట్టరాని కోపంతో, ముక్కెరెప్పుడు చేయించావే కోతి మొహమా, చూస్తూ ఉంటే నా ఇల్లు గొల్ల చేస్తున్నట్టున్నావు అన్నాడు. షూ, అంత పెద్దగా అరవకు, లోపలికొచ్చాక సంగతంతా చెప్తాను అంది కామాక్షి చిన్న గొంతుతో. పీతాంబరం కస్సుబుస్సులాడుతూ లోపలికి రాగానే ఆమె అతడికి ఇలా చెప్పింది. కామాక్షికి మినపసున్ని అంటే మహాప్రీతి. అయితే పెళ్ళైన ఈ 5 ఏళ్లుగా ఆమె సున్ని ఉండల మొహం చూడలేదు. ఆ కారణంగా ఆమె భర్త పట్నం వెళ్ళగానే తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో మినుములు, బెల్లము, నెయ్యి కొని తెచ్చింది. ఈ సున్ని ఉండల సంగతి ఇరుగు పొరుగు కూడా తెలియకూడదనుకుని ఊరు బాగా మాటు మాణిగాక కామాక్షి మినుముల్ని దోరగా వేయించి విసిరి బెల్లం మెత్తగా తరిగి పిండిలో వేసి కాచిన నెయ్యి పోసి సున్ని ఉండలు నొక్కసాగింది. ఇన్నాళ్ళు ఈ ఇంట మాగాయితో వాంతి వచ్చేలా ఉంది. సున్ని ఉండల వాసనతో పోయే ప్రాణం తిరిగి వచ్చింది. ఇంత ఘుమఘుమలాడే వాసనకు తగ్గ రుచి ఉండే ఉంటుంది. నాకు 4 సున్నుండలు పెట్టవు అంటూ ఒక ఆడపిశాచి గదిలో ప్రత్యక్షమైంది. పిశాచాన్ని చూడగానే కెవ్వుమని గుడ్లు తేలేసింది కామాక్షి. భయపడకు కామాక్షి, నేనేం పరాయిదయ్యానేమీ కాదు. మీ పెరట్లో ఉన్న చింత చెట్టు మీదే ఉంటున్నాను అంది పిశాచి సౌమ్యంగా. ఆ మాటలతో కామాక్షి భయాన్నుంచి తేరుకుని గబగబా 4 సున్నుండలు ఒక పళ్ళెంలో పెట్టి పిశాచానికి అందించింది. పిశాచం ఆనందంతో రాగాలు తీస్తూ సున్ని ఉండలు తిని, అప్పుడప్పుడు ఇలా పిండి వంటలు చేసి నన్ను పిలుస్తూ ఉంటావు కదూ, ఆ పని నీ భర్త ఇంటలేనప్పుడే చేస్తూ ఉండు. నాకు మగజీవాలంటే తగని భయం. నీ రుణం ఉంచుకోనులే అంటూ పిశాచం కనపడకుండా పోయింది. అది వెళ్ళాక చూస్తే సున్నుండల పళ్ళెంలో మెరుస్తూ ముక్కెరు ఉంది. కామాక్షి భర్తకి ఇలా చెప్పి, చూసావా, మన ఖర్చుకు 100 రెట్లు లాభం వచ్చింది అంది. అంతా విన్న పీతాంబరానికి కళ్ళు మెరిశాయి. ఇంతకాలం పిండి వంటలు చేయనందుకు అతడు భార్యను తిట్టి, ఇక నుంచైనా అప్పుడప్పుడు పిండి వంటలు చేసి పిశాచాన్ని పిలుస్తూ ఉండు. ఏం చేసినా దాని వరకే, ఆ సంగతి గుర్తుంచుకో అంటూ గట్టిగా హెచ్చరించాడు. ఆ రోజు నుంచి పీతాంబరం అవసరమైన పనులేమీ లేకపోయినా పిశాచం కోసం రాత్రి వేళల్లో అక్కడ ఇక్కడ తిరిగి వస్తూ ఉండేవాడు. కామాక్షి క్రమంగా చేతులకు గాజులు, చెవులకు చౌకాలు, వేళ్లకు 4-5 ఉంగరాలు సంపాదించుకుంది. అయితే పీతాంబరానికి ఇందువల్ల తృప్తి కలగలేదు. అతడికి పిశాచాన్ని నుంచి పెద్ద మొత్తంలో ధనం సంపాదించాలని ఉంది. ఆ ఆశతో అతడు రోజు చీకటి పడేవాళ్ల చింత చెట్టు కింద నిలబడి, ఓ ఆడపిశాచమా, నీది ఎంతటి ఉదార బుద్ధి, నా భార్యను సొంత కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు, నాకు ఒకసారి కనిపించు అని చేతులెత్తి మొక్కుతూ ఉండేవాడు. ఇంత చేసినా పిశాచం అతడి కంటపడలేదు. ఎలాగైనా పిశాచాన్ని కలుసుకుని దాని నుంచి పెద్ద మొత్తం సంపాదించాలనుకుని పీతాంబరం ఒక రోజున భార్యతో తాను పట్నం పోతున్నట్టు అబద్ధం చెప్పాడు. అలాగే వెళ్ళిరండి, పిశాచానికి కొబ్బరి పాయసం అంటే చాలా ఇష్టం, ఈ రాత్రికి అది చేస్తాను అంది కామాక్షి. భార్య వంటగదిలోకి పోగానే పీతాంబరం చప్పున అటకెక్కి కూర్చున్నాడు. కాసేపటికి యాలకుల వాసనతో ఘుమఘుమలాడుతూ పాయసం తయారైంది. ఆ సరికి చీకటి పడి బాగా పొద్దుపోయింది. కామాక్షి పాయసం గిన్నెను మధ్య గదిలో పెట్టుకుని ఆవురావురమంటూ తినసాగింది. అటక మీద ఉన్న పీతాంబరం భార్య పిశాచం కోసం కొంత మిగులుస్తుందనుకున్నాడు, కానీ ఆమె మొత్తం తినేసింది. అది చూసిన పీతాంబరం ఆవేశం పట్టలేక అటక మీద నుంచి కిందకు దూకి, అంత ఖరీదైన పాయసం అంతా తినేస్తావా, కడుపు నింపుకోవాలంటే మాగాయి మెతుకులు చాలవా, ఇప్పుడు పిశాచం వస్తే ఏం పెడతావు అంటూ భార్యను గద్దించాడు.
కామాక్షి వెలవెలపోయి కళ్ళ నీళ్లు పెట్టుకుని, పిశాచము లేదు, ప్రేతము లేదు, మాగయ్య ముద్దలు మింగలేక ఈ నాటకం ఆడాను. 10 మంది ఇంటపడి తిన్నా తరగని ఆస్తి మనది అంది. భార్య మాటలు నమ్మలేని పీతాంబరం, అయితే ఈ నగలది నీకెలా వచ్చాయి అని అడిగాడు. అవన్నీ పూత బంగారం నగలు భయపడుతూ చెప్పింది కామాక్షి. పీతాంబరం కళ్ళెర్ర చేసి పళ్ళు కొరుకుతూ తలుపు పక్కన ఉన్న దుడ్డుకర్ర చేతిలోకి తీసుకునే అంతలో, ఆగాగు, ఒళ్ళు మరచిన ఆవేశం కీడుకు దారితీస్తుంది అంటూ ఒక ఆడపిశాచం అతని ముందుకొచ్చి నిలబడింది. దాన్ని చూస్తూనే పీతాంబరంతో పాటు కామాక్షి కూడా నిలువున వణికిపోసాగింది. పిశాచం వాళ్ళకు భయపడవద్దని చెప్పి పీతాంబరంతో, నీ భార్య ఆడిన నాటకంలో కొంత నిజం లేకపోలేదు. నా నివాసం మీ పెరటి చింతపైనే అంది. ఆ మాటలతో కొద్దిగా ధైర్యం తెచ్చుకున్న పీతాంబరం, అద్దె బాధ ఉండదని నా ఇంటి చింత చెట్టుపై చేరావా? మా భార్యాభర్తల తగువుల్లో నీకేం పని? పో ఇక్కడి నుంచి అన్నాడు. అలాగే పోతాను, కానీ పోయే ముందు కామాక్షి అంటే నాకున్న అభిమానం కొద్దీ 2 మాటలు చెప్పదలిచాను. బతికున్న రోజుల్లో నేను నీకన్నా పిసినిగొట్టును. నా భర్త సంపాదన అంతా దాచిపెట్టి ఇంటిల్లిపాదికి కారం మెతుకులు, పచ్చి పులుసు పోసేదాన్ని. దాచిన డబ్బు దొంగలు తస్కరించుకుపోయారు. ఆ బెంగతో చచ్చి పిశాచాన్నయ్యాను. నేను చచ్చినందుకు బాధపడిన వాళ్ళు లేకపోవటం నాకు పెద్ద బాధ అనిపించింది. పిసినారితనం అనేది ఒక పిశాచి లాంటిది. దాన్ని వదిలించుకోవటం మనిషికి అసాధ్యమేమీ కాదు. మనిషికి పొదుపు అవసరం. అయితే అది పిసినారితనం కాకూడదు అంది పిశాచం. ఈ మాటలు విని పీతాంబరం తాను పిశాచి అయిపోయినట్టు ఊహించుకుని వణికిపోయాడు. అతడు పిశాచికి 2 చేతులు జోడించి, నీ మేలు జన్మలో మరవను. ముందు ముందు నేను మరొక పిసినారి పిశాచంగా ఆ చింత చెట్టు మీద చేరకుండా కాపాడావు అన్నాడు. ఇన్నాళ్లకు ఒక మంచి పని చేశాను, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పిసినారి పిశాచం నవ్వుతూ కిటికీలో నుంచి పెరట్లోకి వెళ్ళిపోయింది. పీతాంబరం భార్యతో, నన్ను క్షమించు కామాక్షి, ఇన్నాళ్ళు నిన్ను చాలా కష్టపెట్టాను. ఆ పాత పీతాంబరాన్ని మర్చిపో. ఈరోజే మనిద్దరికి పెళ్ళైందని అనుకుందాం అన్నాడు. ఆ మాటలకు కామాక్షి పరవశించిపోయి భర్త పాదాలను కళ్ళకద్దుకుంది. కథ కంచికి మనం ఇంటికి.